హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం హెచ్టిఎంఎల్ కోర్స్ అనేది నేర్చుకుందాం. అసలు హెచ్టిఎంఎల్ దేనికి యూస్ చేస్తారు అని అంటే, ఒక వెబ్ పేజ్ డిజైన్ చేయడానికి హెచ్టిఎంఎల్ అనేది యూస్ చేస్తారు. అంటే మనం చూసి ఏ వెబ్సైట్లో అయినా ఏదైనా ఈ హెచ్టిఎంఎల్ యూస్ చేసి మనకి డిజైన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్ బుకింగ్ సైట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బస్ అనేది తీసుకుంటే చూడండి, ఈ పేజ్ మనం డిజైన్ చేయాలంటే డెఫినెట్గా హెచ్టిఎంఎల్ కావాలి. హెచ్టిఎంఎల్తో పాటు సిఎస్ఎస్ యూజ్ చేస్తారు స్టైల్స్ కోసం. అది మనం తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ అయితే హెచ్టిఎంఎల్. సో ఇక్కడ మనకి ఈ లోగో రావాలన్నా, ఈ ఐకాన్స్ రావాలన్నా, ఏదైనా సరే మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం అన్నమాట. సో మనం అసలు ఫస్ట్ హెచ్టిఎంఎల్ బేసిక్ పేజ్ ఎలా డిజైన్ చేయాలనేది చూద్దాం. సో దీనికోసం నేనైతే విజువల్ స్టూడియో కోడ్ అనేది వాడుతున్నాను. సో మీరు కూడా ఈ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఓకే, దీంట్లో లైవ్ సర్వర్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి డెవలప్మెంట్ అనేది కొంచెం ఈజీ అవుతుంది అనమాట డిజైన్ చేసేసరికి. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు డైరెక్ట్గా ఫైల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ఫోల్డర్ ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు చూడండి, ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్. ఇప్పుడు మీరు ఏదో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక హెచ్టిఎంఎల్ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫైల్, న్యూ ఫైల్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫైల్ అని సెర్చ్ చేసినా పర్లేదు, లేదంటే డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్ హెచ్టిఎంఎల్ అనే ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వాలి. సో క్రియేట్ చేశాను. సో మనకి ఫస్ట్ హెచ్టిఎంఎల్లో ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్ అని ఒక ట్యాగ్ ఇస్తాం. సో ఇలా ప్రతిదానికి ఓపెన్ క్లోజ్ అనేది ఉంటుందన్నమాట హెచ్టిఎంఎల్లో ఏదైనా సరే. ఇది హెచ్టిఎంఎల్ పేజ్ యొక్క స్ట్రక్చర్. ఫస్ట్ అయితే హెచ్టిఎంఎల్ పేజ్ యొక్క స్ట్రక్చర్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్ అని ఉంటుంది అనమాట. హెడ్, ఓకే. నెక్స్ట్ బాడీ. సో ఇది హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. దీనికంటే పైన మనం జస్ట్ డాక్ టైప్ అనేది మెన్షన్ చేస్తాం. ఈ డాక్ టైప్ దేనికి అంటే మనం ఈ పేజ్ హెచ్టిఎంఎల్ పేజ్ అని చెప్పేసి బ్రౌజర్కి తెలియజేస్తాం అంట. ఎందుకంటే మనకి హెచ్టిఎంఎల్ కోడ్ అంతా బ్రౌజర్లోనే రన్ అవుతుంది. ఓకే, సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. డాక్ టైప్ అనే హెచ్టిఎంఎల్ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్. నెక్స్ట్ హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్. బాడీ ఓపెన్, బాడీ క్లోజ్. సో మనం ఫస్ట్ అయితే ఒకటి రాసుకుందాం. సో హెడ్లో ఏం చేస్తున్నాను, టైటిల్ అనేది పెడుతున్నాను. టైటిల్ అనే ఒక ట్యాగ్ యూస్ చేస్తున్నాను. ఇది దేనికంటే టైటిల్స్ కోసం. మై ఫస్ట్ పేజ్ సేవ్ చేశాను. సో మనం దీన్ని డైరెక్ట్గా ఇక్కడి నుంచి రన్ చేసి చూడొచ్చు అసలు ఏం జరుగుతుంది అనేది. సో రన్ వితౌట్ డిబగ్గింగ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమండి, క్రోమా ఇజ్జా ఏంటి అనేది. సో నేను క్రోమ్ సెలెక్ట్ చేశాను. చూడండి, టైటిల్ అంటే పేజ్ టైటిల్ మై ఫస్ట్ పేజ్ అని వచ్చింది. ఓకే, సో ఇదంతా బ్లాంక్ పేజ్, ఎందుకంటే మనం ఇంకా ఏం డిజైన్ చేయలేదు కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు ఏదైనా ఒక టెక్స్ట్ ఇద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను H1 ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది దేనికంటే H1 అనేది హెడ్డింగ్ ట్యాగ్. సో H1లో వెల్కమ్ టు మై పేజ్ ఆర్ మై వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మనం ఇలా వెల్కమ్ టు మై వెబ్సైట్ అని H1 ట్యాగ్లో రాసుకున్నాం. అంటే H1 ట్యాగ్ అంటే హెడ్డింగ్ ట్యాగ్ అని అంటాం అనమాట. సో తర్వాత దీన్ని సేవ్ చేసి, సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఎనీవే యూ కెన్ యూస్. మనం ఇప్పుడైతే లైవ్ సర్వర్లో ఓపెన్ చేసాం. ఇంతకుముందు డైరెక్ట్ రన్ చేసాం, ఇప్పుడైతే లైవ్ సర్వర్లో ఓపెన్ చేసాం. ఐ విల్ షో యూ అగైన్. సో
ఆ పేజ్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని క్లిక్ చేస్తే మనకు లైవ్ సర్వర్లో ఓపెన్ అవుతుంది అనమాట. సో లైవ్ సర్వర్ దేనికి అంటే మనం చేసిన చేంజెస్ ఇన్స్టెంట్గా మనం చూడొచ్చు. సో చూడండి, వెల్కమ్ టు మై వెబ్సైట్ అని ఉంది. సో నేను దీన్ని చేంజ్ చేస్తున్నాను, హలో వరల్డ్కి చేంజ్ చేశాను, సేవ్ చేశాను. మీరు డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్గా నార్మల్గా అయితే మీరు మళ్ళీ రన్ చేయాలి. సో ఈ లైవ్ సర్వర్ వల్ల మీరు డైరెక్ట్గా చూడొచ్చు. ఓకే, మీకు లైవ్ సర్వర్ కావాలి అనుకుంటే VS కోడ్లో డైరెక్ట్గా లైవ్ సర్వర్ అనేది ఉండదు. సో మీరు ఎక్స్టెన్షన్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎక్స్టెన్షన్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి లైవ్ సర్వర్ అనేది సెర్చ్ చేయండి. లైవ్ సర్వర్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వస్తుంది, దాన్ని డైరెక్ట్గా ఫస్ట్ వస్తుంది, దాన్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయండి. జస్ట్ ఇలా ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు నెక్స్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఫోల్డర్లో ఇలా రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అంటే అది అయిపోతుంది. సో మనం ఇప్పుడైతే బేసిక్ ఒక పేజ్ని డిజైన్ చేయడం అయితే చూసాం. సో ఇలా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్ టైప్ అంటే మనకి ఇది HTML డాక్యుమెంట్ అని బ్రౌజర్కి చెప్తున్నాం. నెక్స్ట్ HTML స్ట్రక్చర్, HTML ఓపెన్ క్లోజ్. ఈ HTML లోపల ఉన్నది మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. హెడ్లో ఏం చేస్తామంటే స్క్రిప్ట్ రిలేటెడ్ అండ్ టైటిల్స్ ఇలాంటివన్నీ యూస్ చేస్తాం, అంటే మెటా ట్యాగ్స్ అనేవి ఇంకా మీరు వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ టైటిల్ అంటే ఈ పేజ్ యొక్క టైటిల్ పెట్టాం. టైటిల్ ఏమొస్తుంది, ఇక్కడ వస్తుంది పైన టైటిల్ అంటే. ఓకే, ఆ పేజ్ యొక్క టైటిల్ అది. నెక్స్ట్ బాడీలో మనం ఏది చేస్తే అది మనకి పేజ్లో డిజైన్ అయ్యి డిస్ప్లే అవుతుంది. సో దానికి H1 అంటే హెడ్డింగ్ 1 అనమాట. సో మనం ఇలా H2 కూడా యూజ్ చేయొచ్చు. H2 అంటే ఇది కొంచెం ఏమొస్తుంది, H2 మీన్స్ హెడ్డింగ్ 2. మనం ఇప్పుడు ఏదైనా మెయిన్ హెడ్డింగ్ ఉంటే H1 యూజ్ చేస్తాం, సబ్ హెడ్డింగ్ కంటే H2, లైక్ దట్. యూ కెన్ సీ ద డిఫరెన్స్. H2 అంటే ఇలా వస్తుంది. ఇలా మనకి H1, H2, H3, H4, H5, H6 వరకు ఉంటాయి అన్నమాట. సో H3 హెడ్డింగ్ 3 ఇంకొంచెం బోల్డ్ తగ్గుతుంది. అలా సైజ్ తగ్గుతూ వెళ్తుంది అనమాట. H4 సో అలా తగ్గుతూ వెళ్తుంది. సో మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఈ వీడియోలో బేసిక్ HTML స్ట్రక్చర్ గురించి చూసాం, దాన్ని ఎలా రన్ చేయాలో చూసాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో బేసిక్ HTML ట్యాగ్స్ అనేవి చూద్దాం. ఓకే, hope you understood. Thank you. Please subscribe to our channel.